ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, పునరుత్థానము లేదని చెప్పడి సద్దుకయ్యలు కొందరు యేసయ్య యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటి వాడొక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకొనిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు, పెళ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులునై ఉందురు గనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, ఇక్కడ యేసయ్య చనిపోయిన వారు తిరిగి సజీవంగా లేస్తారన్న సత్యాన్ని రూఢిగా చెప్తున్నాడు. కానీ వారి సంబంధాల క్రమం కొత్తదవుతుందని, చనిపోయి తిరిగి లేచిన వారి జీవితం నూతనమైన రీతిలో ఉంటుందని తెలియజేస్తున్నాడు. అలాంటి వారికి పెళ్లితో నిమిత్తం ఉండదు. ఈ ఒక్క విషయంలో వారు పరలోకంలో దేవదూతల్లాగా ఉంటారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొననేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని. ప్రియులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలి అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునూ పాపము చేయడు. పాపము చేయు వాడెవడునూ ఆయనను చూడనూ లేదు, ఎరుగనూ లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెళ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్నకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాన్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని, పెళ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలనని కాదు గాని, మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తులై ఉండవలనని
ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి నీకు స్తోత్రములు. తండ్రి, నీ యందు నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మేమును పవిత్రముగా ఉంటూ నీలో నిలిచి ఉండుటకు సహాయము దయచేయమని, క్షయమైన మా శరీరము అక్షయతను ధరించుకొని, మర్త్యమైన మా శరీరము అమర్త్యతను ధరించుకొని, అక్షయులుగా మేము లేపబడుటకు కృపచూపమని, యుగయుగాలు నీతో పాటు జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.